ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మంచి ర్యాంక్ కొట్టాలనుకుంటున్నారా? అయితే ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం అనే ఈ టాపిక్పై మీకు పూర్తి గ్రిప్ ఉండాల్సిందే. ఇది కేవలం ఒక సబ్జెక్ట్ కాదు, మీ ర్యాంకును డిసైడ్ చేసే ఒక గేమ్ చేంజర్. సరే, చాలా క్లిష్టంగా అనిపించే ఈ కాన్సెప్ట్లను ఇప్పుడు చాలా సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. పదండి, మొదలుపెడదాం. ఒక్క టాపిక్ చదివి 15కు పైగా మార్కులు తెచ్చుకోవడం సాధ్యమేనా అనిపిస్తుంది కదా, కాని ఇది 100% నిజం. అది మన ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం టాపిక్తోనే. దీని ఏదో బట్టి పట్టినట్టు కాకుండా ఒక స్ట్రాటజీతో అప్రోచ్ అవ్వాలి. ఆ స్ట్రాటజీలేంటో ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. మన మొత్తం గేమ్ ప్లాన్కి ఇదే పునాది. చూడండి, ఆంధ్రప్రదేశ్ని భౌగోళికంగా ఈ 3 భాగాలుగా మీ మైండ్లో ఫిక్స్ చేసేయండి. 1 పడమటి పీఠభూమి, 2 తూర్పు కనుమలు, 3 తీర మైదానాలు. ప్రతి జోన్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఎగ్జామ్లో ప్రశ్నలు కూడా ఖచ్చితంగా వాటి నుంచే వస్తాయి. ఈ 3 జోన్లను అర్థం చేసుకుంటే ఈ చాప్టర్ మీ చేతిలో ఉన్నట్టే. సరే, మన ప్రయాణం జోన్ 1తో మొదలవుతుంది. అదే పడమటి పీఠభూమి. దీన్ని మన రాష్ట్రానికి ఫౌండేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడే అత్యంత పురాతనమైన శిలలు, చాలా విలువైన ఖనిజాలు దాగి ఉన్నాయి. దీనిమీద గనక పట్టు సాధించామంటే మిగతావి చాలా తేలికైపోతాయి. ఈ పీఠభూమికి గుండెకాయలాంటిది రాయలసీమ. దీని పునాది రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన నీస్, షిస్ట్ అనే శిలలతో ఏర్పడింది. మనం మాట్లాడుతోంది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం గురించి కాదు, భూమి ఏర్పడిన తొలి నాళ్లలోని, అంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం నాటి శిలల గురించి. ఇక్కడే అసలు విషయముంది. ఈ పీఠభూమి 5 రకాల శిలావ్యవస్థల్ని ఒక ఆర్డర్లో చూపిస్తుంది. అత్యంత పాతవైన ధార్వార్ నుంచి మొదలుపెట్టి లేటెస్ట్గా ఏర్పడిన దక్కన్ ట్రాప్స్ వరకు. ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే ఈ ఆర్డర్ని అటు ఇటు చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తాడు. సో ఈ వరుసక్రమాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే, సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే చాలామంది అభ్యర్థులు పొరపాటు పడతారు. ధార్వార్, కడప శిలల మధ్య తేడాని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ధార్వార్ అంటే బంగారం, ఇనుములాంటి విలువైన మెటల్స్. అదే కడపా శిలలు అంటే సున్నపురాయి, ఆస్పెస్టాస్ లాంటి నాన్ మెటల్స్. ఈ ఒక్క తేడా గుర్తుంచుకుంటే చాలు, ఒక మార్క్ మీ జేబులో ఉన్నట్టే. ఎగ్జామ్ హాల్లో టైం సేవ్ చేసే కొన్ని చీట్ కోడ్స్ ఇవి. వీలైతే ఒక స్క్రీన్షాట్ తీసుకోండి. రాజమండ్రి అనగానే పెట్రోలియం గుర్తుకురావాలి. దక్కన్ ట్రాప్స్ అంటే బసాల్ట్, ధార్వార్ అంటే బంగారం, కడప అంటే సున్నపురాయి. ఈ 4 జతలను గుర్తుపెట్టుకుంటే చాలు, 1 లేదా 2 ప్రశ్నలకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సరే, పీఠభూమి నుంచే ఇప్పుడు మనం రాష్ట్రానికి వెన్నెముకలాంటి జోన్ 2 అంటే తూర్పు కనుమలకు వెళ్దాం. అయితే ఈ వెన్నెముక ఒకేలా సాలిడ్గా లేదు, అక్కడక్కడ బ్రేకయ్యుంటుంది. ఈ విరిగిన కొండల శ్రేణి వెనుకున్న రహస్యాలేంటి? వాటిలో ముఖ్యమైన శిఖరాలేవి? ఇప్పుడు చూద్దాం. పశ్చిమ కనుమల్లాగా తూర్పు కనుమలు ఒకే కంటిన్యూస్ లైన్లో ఉండవు. ఎందుకలా? దీనికి మెయిన్ రీజన్ మన గోదావరి, కృష్ణ, పెన్నా లాంటి పెద్ద పెద్ద నదులు. ఇవి తూర్పువైపు ప్రవహిస్తూ ఈ కొండల్ని కోసుకుంటూ వెళ్లాయి. అందుకే ఇవి వేరువేరు కొండల శ్రేణులుగా ఒక బ్రోకెన్ చైన్లాగా కనిపిస్తాయి. ఇది ప్రతిసారి ఎగ్జామ్లో అడిగే ప్రశ్న. చాలామంది తప్పు రాసేది కూడా ఇక్కడే. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? పాత పుస్తకాల్లో ఆరంకొండ అనుంటుంది, కానీ అదిప్పుడు కరెక్ట్ కాదు. లేటెస్ట్ సర్వే ప్రకారం 1690 మీటర్లతో జిందగడ శిఖరమే హయ్యెస్ట్ పీక్. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. ఈ పేరు, దాని ఎత్తు, జిల్లా, ఈ 3 పాయింట్స్ లాక్ చేసేయండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రశ్నలకి ఇదొక హాట్స్పాట్. ఉత్తర కోస్తాలోని ఈ కొండలని అవి ఏ జిల్లాల్లో ఉన్నాయో జతపరచడం ప్రాక్టీస్ చేయాలి. శ్రీకాకుళం అనగానే మహేంద్రగిరి, విశాఖపట్నం అనగానే డాల్ఫిన్స్ నోస్. ఇలా కీవర్డ్స్తో గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో చాలా ఫాస్ట్గా మార్కులు స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు సౌత్ వైపు వద్దాం. రాయలసీమలో ఈ కొండల పేర్లు చాలా కీలకం. తిరుపతి అనగానే శేషాచలం గుర్తుకు రావాలి. అన్నమయ్య జిల్లాలో పాలకొండలు. ముఖ్యంగా ఈ నల్లమల శ్రేణి ఏ ఏ జిల్లాల్లో విస్తరించి ఉందో చూడండి. కర్నూలు, నంద్యాల, కడప. ఈ 3 జిల్లాల కాంబినేషన్ మీద కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇక్కడొక సూపర్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, గుర్తుంచుకోండి. తూర్పు కనుమలు విచ్ఛిన్నమైనవి, అంటే బ్రోకెన్ చైన్ అని చెప్పుకున్నాం కదా. కాని దీనికొక ఎక్సెప్షన్ ఉంది. అదే నల్లమల. మన రాష్ట్రంలో అతిపెద్ద, ఇంకా కంటిన్యూస్గా ఉన్న పర్వత శ్రేణి ఇదే. ఈ ఒక్క సెంటెన్స్ నుంచే ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. రైట్, ఇక మన ఫైనల్ జోన్, 3ది తీర మైదానాలు. మన రాష్ట్రానికి అన్నపూర్ణది. కృష్ణాగోదావరి డెల్టాలో ఏర్పడిన గ్రేట్ బల్స్ దగ్గర్నుంచి మన రాష్ట్రంలోని పెద్ద పెద్ద సరస్సుల వరకు
ఈ ఏరియాలోని కీ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రానికి ధాన్యాగారం మన తీర మైదానాలు. వంశధార నది నుంచి పెన్నా నది వరకు ఉన్నప్పటికీ దీనికి అసలైన గుండెకాయ కృష్ణా గోదావరి డెల్టా. ఇక్కడ మైదానం చాలా వెడల్పుగా దాదాపు 150 కిలోమీటర్ల వరకు ఉబ్బినట్టుంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని గ్రేట్ బల్జ్ అని పిలుస్తారు. మన వ్యవసాయానికి ఇదే ఆయువు పట్టు. ఇక రాష్ట్రంలోని 2 ముఖ్యమైన సరస్సులని పోల్చి చూద్దాం. కొల్లేరు, ఇది ఏలూరు జిల్లాలో ఉంది. అతిపెద్ద మంచినీటి సరస్సు. బుడమేరు, తమ్మిలేరు నదుల నుంచి దీనికి నీళ్లొస్తాయి. ఇంకోవైపు పులికాట్, ఇది తిరుపతి జిల్లాలో ఉంది. అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. శ్రీహరికోట ద్వీపం దీన్ని బంగాళాఖాతం నుంచి వేరుచేస్తుంది. మంచినీరు, ఉప్పునీరు, జిల్లాలు, వాటి ప్రత్యేకతలు, వీటిపై ప్రశ్నలు తరచుగా వస్తూ ఉంటాయి. సరే, ఇప్పటిదాకా మనం 3 జోన్లని విడివిడిగా విశ్లేషించాం. ఇప్పుడు వాటన్నిటి సారాంశాన్ని ఒకే ఒక చోట చూద్దాం. ఇదే మన ఫైనల్ మాస్టర్ షీట్. ఎగ్జామ్కి ముందు రోజు మీరు రివైజ్ చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవే. రెడీనా? ఓకే, ఫైనల్ ర్యాపిడ్ ఫైర్ రివిజన్. నాతో పాటు ఫాస్ట్గా చెప్పండి. అత్యంత పురాతన శిలలు ధార్వాడ్. పెట్రోలియం ఎక్కడా? రాజమండ్రి. హైయెస్ట్ పీక్ జిందగడ. కంటిన్యూస్ రేంజ్ నల్లమల. వెడల్పైన తీరం కృష్ణా గోదావరి. మంచినీటి సరస్సు కొల్లేరు. ఉప్పునీటి సరస్సు పులికాట్. హార్సిలీ హిల్స్ అసలు పేరేంటి? ఏనుగు మల్లమ్మ కొండ. డాల్ఫిన్స్ నోజ్ ఎక్కడా? విశాఖపట్నం. గత పేపర్లు చూస్తే ఈ 10 పాయింట్ల చుట్టూనే ఎక్కువ ప్రశ్నలు తిరిగాయి. ఈ స్లైడ్ని మీ ఫోన్లో సేవ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భౌతిక స్వరూపం మీ మైండ్లో ఒక క్లియర్ పిక్చర్లా ఏర్పడి ఉంటుంది. ఈ ఫౌండేషన్తో జనాభా, వ్యవసాయం లాంటి హ్యూమన్ జియోగ్రఫీ టాపిక్స్ని అర్థం చేసుకోవడం చాలా చాలా సులభం. సో మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఆలోచిస్తూ ఉండండి, చదువుతూ ఉండండి. ఆల్ ద బెస్ట్.